श्रीगुरुभ्यो नमः। हरि ओं। नंदीश्वर नमस्तुभ्यं सांभानंदप्रदायक महादेवस्य सेवार्थम् अनुज्ञान् धातुमर्हसि। శ్రీగురుభ్యో నమః. ఈ రోజున మన ఛానల్లో బసవమూల అనేటటువంటి క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ బసవమూల అనేటటువంటి క్షేత్రంలో విశేషం ఏమిటంటే నందీశ్వరుడి యొక్క శిరస్సున లింగ రూపంలో ఈశ్వరుడు ఉండడం అనేటటువంటిది దీని యొక్క గొప్పతనం. ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మనకు తెలియవచ్చింది ఏమిటంటే ఈ క్షేత్రం కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రానికి అతి సమీపంలో దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఈ బసవేశ్వర క్షేత్రం అనేటటువంటి దాన్ని బసవమూల అనేటటువంటి నామకరణంతో ఈ గ్రామం ప్రాశస్త్యం పొంది ఉన్నది. ఈ బసవమూల క్షేత్రం యొక్క విశేషత ఏమిటంటే సాక్షాత్తు తారకాసుర సంహారానికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి నంది విద్యని అనుగ్రహించినటువంటి క్షేత్రం ఈ బసవమూల క్షేత్రంలో వెలిసినటువంటి నందీశ్వరుడు. ఇక మనం చరిత్రలోకి వెళదాం. స్కాంద పురాణాంతర్గతంగా తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు తపస్సుని ఆచరించి బ్రహ్మ వద్ద నుండి ఒక వరాన్ని పొందుతాడు. ఆ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసినటువంటి పిదప బ్రహ్మ ప్రత్యక్షమైన సమయంలో, స్వామి, నా శిరస్సును ఖండించిన పిదప మరలా నేను పునర్జీవితున్నవ్వాలి, అంటే నా శిరస్సు ఎవరైతే ఖండిస్తారో ఆ ఖండించినటువంటి సమయంలో మరలా తిరిగి నేను బ్రతుకుతూ ఉండాలి, అటువంటి వరాన్ని నాకు ప్రసాదించండి అని చెప్పేసి అడుగుతాడట. అటువంటి మహత్తరమైనటువంటి వరాన్ని పొందినటువంటి తారకాసురుడు దాన దేవర దానవులందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ విపరీత చేష్టలు చేస్తూ ఉంటారు. ఆ తారకాసుర సంహారం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుడు శరవణభవుడై పార్వతీ పుత్రుడిగా జన్మించిన పిదప వారికి నంది విద్య అవసరమవుతుంది. దానికి నిమిత్తమై ఈ యొక్క బసవమూల అనేటటువంటి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుడి ద్వారా తపస్సు ఆచరించినటువంటి సమయంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి బసవేశ్వరుడి రూపంలో నంది రూపంలో స్వామివారి దర్శనమిస్తారట. అట్లా ఈ బసవమూల అనేటటువంటి క్షేత్రంలో బసవేశ్వరుడిగా ఈశ్వరుడు ప్రత్యక్షమై సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేషమైనటువంటి నంది విద్యని అనుగ్రహించినటువంటి గొప్ప క్షేత్రం ఈ యొక్క సుబ్రహ్మణ్య క్షేత్రంకి దగ్గరగా ఉన్నటువంటి బసవమూల అనేటటువంటి క్షేత్రం. ఈ బసవమూల అనేటువంటి క్షేత్ర దర్శనం చేసినటువంటి వారికి స్వామివారికి ఏ విధంగా అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడికి అనుగ్రహాన్నిచ్చి తారకాసుర సంహారాన్ని స్వామివారు ప్రోత్సహించారో, అట్లా మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మాన మదవాత్సర్యాల ద్వారా వచ్చేటటువంటి దరిద్ర ప్రభావాలన్నింటినీ కూడా ఈ బసవేశ్వరుడు వాటి నుంచి నివృత్తి కలిగించి మనకి సుఖాన్ని అందజేస్తాడు అని చెప్పేసి స్కాంద పురాణాంతర్గతంగా తెలియవస్తున్నది. ఈ బసవమూల క్షేత్రం కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రానికి అతి సమీపంలో ఉండడం, తారకాసుర సంహారం అయిన పిదప తారకాసురుడి యొక్క ఆయుధాలు, తారకాసురుడి యొక్క శరీర భాగాలు ఈ యొక్క బసవమూల అనేటువంటి క్షేత్రంలో పడడం చేత ఇక్కడ నందీశ్వరుడు ఈ యొక్క గోవులను మేపడం, ఈ నందీశ్వరుడికి సేవ చేయడం మూలకంగా ఆ తారకాసుర సంహారం యొక్క ప్రభావం నివృత్తి కలుగుతుందని చెప్పడం చేత ఈ క్షేత్రంలో విశేషంగా నంది కొమ్ముల పైన శివలింగం, చిన్న శివలింగంగా అనగా అంగుష్టమాత్ర ప్రమాణం చేత అనగా 3 అంగుళాలు ఎత్తుగా ఉండేటటువంటి స్వరూపంతో లింగ రూపంలో స్వామివారు బసవేశ్వరుడి రూపంలో అక్కడ అవతరించి అందరికీ దర్శనమివ్వడం అనేటటువంటిది చాలా విశేషం. ఇంకా విశేషం ఏమిటంటే క్షేత్ర మహత్యం, ఇక్కడ నందీశ్వరుడు గర్భాలయంలో ఉండడం, గర్భాలయంలో ఉన్నటువంటి నందీశ్వరుడు శిరస్సున శివలింగ రూపంలో స్వామివారు బసవేశ్వరుడిగా అవతరించడం, ఈ క్షేత్రానికి ధ్వజం లేకపోవడం ఒక విశేషమైతే, పంచాయతన దేవాలయం అనగా ఒక ప్రాకారం లోపల ఈ బసవదేవుడికి సంబంధించినటువంటి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ప్రమద గణాలకు సంబంధించినటువంటి మంత్రాలు తప్ప వేరే దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలు ఈ ప్రథమ ప్రాంగణం లోపల చదవకూడదు అనేటటువంటిది నియమం. అటువంటి విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం. ఇంకా గొప్పగా చెప్పుకోవాలి అంటే సుబ్రహ్మణ్య క్షేత్రం కుక్కే దర్శనానికి ముందు గాని దర్శనమైన పిదప గాని ఈ యొక్క బసవమూల క్షేత్ర దర్శనం చేస్తేనే మనకి
సంపూర్ణమవుతుంది ఈ యాత్ర అని చెప్పేసి స్కాంద పురాణాంతర్గతంగా చెప్పబడింది. అందుకని తప్పనిసరిగా ఈ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు బసవ స్వామి వారి యొక్క బసవమూల క్షేత్రాన్ని దర్శనం చేయకుండా ఈ యొక్క సుబ్రహ్మణ్య క్షేత్ర ఫలితం సంపూర్ణమవ్వదు అని చెప్పేసి స్కాంద పురాణాంతర్గతంగా తెలియవస్తుంది కనుక తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని దర్శనం చేయండి, ధరించండి. ఈ యొక్క బసవమూల అనేటటువంటి క్షేత్రం ప్రకృతి రమణీయత మధ్య 4 కొండల మధ్యలో, వింధ్య పర్వతాల సానువుల మధ్యలో, కుమారధార అనేటటువంటి నదీ ప్రవాహానికి అతి సమీపంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో ఈ క్షేత్రం ఉంటుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడం చేత ధ్యానం చేసుకోవడానికి, స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడానికి, ప్రశాంతంగా మనం 10 నిమిషాలు గడపడానికి చాలా విశేషమైనటువంటి క్షేత్రంగా పరిగణించబడింది.